ఇప్పుడు మళ్ళీ కాలువలు కట్టడం బిగించేస్తాం. ఇప్పుడు కాలువలు కట్టడానికి ఈ సీజన్ లేదు, ఇక అయిపోయింది ఈ సీజన్. మళ్ళీ వర్షాలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఆ టవర్స్ కట్టడానికి కూడా లేదుగా. ఐకానిక్ టవర్స్ అవి కట్టడానికి వీళ్ళంత ముందు తవ్వినవన్నీ గోతులే కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏమంటారు, సెప్టెంబర్ అక్టోబర్ దాకా ఏం కట్టలేరు. అప్పటిదాకా ఈ వచ్చిన నీళ్ళన్నీ మళ్ళీ తోడటానికి మళ్ళీ టెండర్లు పెరవాలి. చూడండి ఎంత టెక్నిక్ ఉంటుందో. తోడిన నీళ్లు పోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ లేదు కదా, ఒకేసారి పోసేస్తే ఊళ్ళు మునుగుతాయి. కాబట్టి ఏం చేయాలి, నిదానంగా ఫ్లో వదలాలి. ఇవి మళ్ళీ పోవడానికి ఎన్నాళ్ళు పడుతుంది. ఇప్పుడు మొన్న జగన్ టైంలో దానికి టెండర్లు పిలిచారు వీళ్ళు, 4 నెలలు పట్టేగా తోడడానికి. మళ్ళీ ఇప్పుడు అంతేగా, ఇంకో 3-4 నెలలు పడతాయిగా. ఇప్పుడు ఆల్రెడీ అనుభవం వచ్చింది కాబట్టి 2 నెలల్లో తోడతారు. తోలి ఇదంతా అయ్యేటప్పటికి మళ్ళీ మార్చి ఏప్రిల్ అప్పుడు కన్స్ట్రక్షన్ బిగిన్ చేయాలి. ఎప్పట్లో పూర్తి చేసేయాలి, మళ్ళీ జూలైలో పూర్తి చేసేయాలి. లేకపోతే మళ్ళీ మునుగుతాయి, మళ్ళీ వర్షాలు వస్తే అంతే కదా. చలికాలంలో కన్స్ట్రక్షన్ బిగిన్ చేయాలి, కానీ చలికాలంలో కూడా వర్షాలు వస్తాయి మనకి ఇక్కడ. ఈ ప్రాంతపు స్వభావం చలికాలంలో కూడా వర్షాలు ఉంటాయి. ఎండాకాలాన్ని కంప్లీట్ చేయాలి, ఓన్లీ ఎండాకాలం 4 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఈ దఫా ఎండాకాలంలో కూడా వర్షాలు వచ్చాయి.